నవంబర్ 13వ తారీఖు బుధవారం రోజున మేషరాశి వారికి వీరి వల్ల ఒక నష్టం జరగనుంది. అలానే ఒక శుభవార్త కూడా రానుంది. అంటే యొక్క నవంబర్ 13వ తారీఖు బుధవారం రోజున మేషరాశి వారికి మధ్యస్థమ ఫలితాలు అంటే శుభ అశుభ రెండూ కూడా సమానత్వంతో ఉన్నాయి అని చెప్పుకోవచ్చు. అంటే శుభ అశుభ ఫలితాలు రెండూ కూడా సమానత్వంతో ఉన్నాయి. సగం శుభం జరిగితే మరో సగం అనేది ఇతరుల వల్ల అంటే నష్టం జరిగే అవకాశం కనిపిస్తుంది. మీరు ఎక్కడ జ్యోతిష్యం చెప్పించుకున్నా అస్సలు నమ్మకం కుదరలేదా? అలానే మీ సమస్యలు కూడా నెరవేరలేవా? అయితే ఒక్కసారి ఈ యొక్క గురువుగారిని నమ్మకంతో సంప్రదించి చూడండి. ఖచ్చితంగా మీ సమస్యలన్నీ కూడా 24 గంటల్లోనే తీరిపోతాయి. శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం, పండిత్ నంబూదరి, అలానే వశీకరణ స్పెషలిస్ట్ కూడా. విద్యా, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ప్రేమించి మోసపోవటం, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడళ్ల మధ్య గొడవలు, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలకడగా లేకపోవటం, రాజకీయం, వామచార దోషం, ఇలాంటి మీ యొక్క ఎటువంటి సమస్యలైనా 24 గంటల్లో పరిష్కారం లభించును. వీరి యొక్క సెల్ నెంబర్ వచ్చేసి 9043637512. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా కేరళ నుంచి నేరుగా పరిష్కారం చెప్పబడును. ఒక్కసారి నమ్మకంతో గురువుగారిని సంప్రదించండి. ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఇక ఈ యొక్క అంటే మేషరాశి వారికి హెల్పింగ్ నేచర్ అనేది ఎక్కువగా ఉంటుంది. వీరు ఎవరికైనా సరే సహాయం చేయటానికి చాలా ముందుంటారు అని చెప్పుకోవచ్చు. కొన్ని రకాల కష్టాలు మాత్రం ఈ యొక్క మేషరాశి వారిని ఈ సమయంలో ఎక్కువగా ఇబ్బంది పెడుతూ ఉన్నాయి. ఆ యొక్క కష్టాలను తొలగించుకోవటానికి ఎలాంటి పరిహారం చేయాలో కూడా తెలుసుకుందాం. ముఖ్యంగా మేషరాశిలో జన్మించినటువంటి వ్యక్తుల యొక్క స్వభావం చాలా బాగుంటుంది. వీరు అందచందాలకి ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇస్తూ ఉంటారు. వీరు చాలా అందంగా ఆకర్షణీయంగా కూడా ఉంటారు. వీరు కష్టాన్ని నమ్ముకొని బ్రతుకుతూ ఉంటారు. కష్టపడే స్వభావాన్ని కలిగి ఉంటారు. వీరు చాలా హార్డ్ వర్క్ని చేసే వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు. మేషరాశిలో జన్మించినటువంటి వ్యక్తులు చాలా హార్డ్ వర్క్ని చేస్తూ ఉంటారు. అంతేకాదు వీరు ఎవరికైనా ఎక్కువగా హెల్ప్ చేస్తూ ఉంటారు. మంచి సహాయం చేసేటటువంటి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు. ఇక ఈ మేషరాశి వారికి కొన్ని జీవితంలో కష్టాలు ఉన్నాయి. ఆ కష్టం తీర్చడానికి కూడా వీరు దైవారాధన అధికంగానే చేస్తున్నారు అని చెప్పుకోవచ్చు. వీరికి ఆర్థిక పరంగా కొన్ని రకాల ఇబ్బందులు ఉన్నాయి. అంటే వీరికి చేతి నిండా అంటే ఇంట్లో వీరికి డబ్బు ఉన్నప్పటికీ ఎవరికి మాట సహాయం వల్ల డబ్బు ఇవ్వటం వల్ల వీరి యొక్క అవసరానికి కూడా ఆ డబ్బు అందకుండా కానీ లేదా వీరు చేసే కష్టానికి వచ్చే డబ్బు ఇంట్లోకి సరిపోక కానీ కొంత ఇబ్బందుల పాలు అవుతూ ఉన్నారు. ఈ సమయంలో మేషరాశి వారికి ఈ విధమైనటువంటి కష్టం అనేది ఉంది. అదేవిధంగా ఈ యొక్క మేషరాశి వారు ఈ కష్టం నుండి బయటపడడానికి చేయవలసినటువంటి దేవతారాధనను కూడా ఖచ్చితంగా తెలుసుకుందాం. ఇక పనులు అనేవి వీరు చకచకా చేసేటటువంటి స్వభావాన్ని కలిగి ఉంటారు. వీరి యొక్క పనుల విధానంగా పూర్తవుతాయి. అంటే మీ యొక్క పనులు ఏవైతే ఉన్నాయో అవి నిదానంగా కూడా పూర్తవటానికి ఆస్కారం ఉంటుంది. అదేవిధంగా ప్రత్యర్థులు కలిసి వస్తారు. నిరుద్యోగుల యొక్క ప్రయత్నాలు సానుకూలంగా ఉంటాయి. ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు తొలగిపోతాయి. వ్యాపారాలకు లాభదాయకం అనేటటువంటి అంశాలు కూడా ఎక్కువగానే ఉన్నాయంటే వ్యాపారం కూడా లాభదాయకంగానే సాగిపోతుంది. ఇక ఉద్యోగస్తులకు మంచి ప్రమోషన్ వస్తుంది. ప్రోత్సాహంగా కూడా ఉంటుంది. ఇక పారిశ్రామికవేత్తలకు ఎవరైతే మీ యొక్క మేషరాశి వారు పారిశ్రామిక రంగాలలో చేస్తూ ఉన్నారో ఆ యొక్క రంగాల వారికి కూడా అనుకూలమైనటువంటి రోజులు అని చెప్పుకోవచ్చు. రాజకీయ నాయకులు లేదా కళాకారులు, క్రీడాకారులకు అనుకోని విధంగా కలిసి వస్తుంది. ఈ సమయంలో మేషరాశి వారికి అద్భుతమైనటువంటి అంటే గడియలు ఉన్నాయి. మంచి రోజు అని చెప్పుకోవచ్చు. నవంబర్ 13వ తారీఖు మేషరాశి వారిలో కొంతమందికి చికాగ్గా అంటే మామూలుగా చిన్న ఏదో ఒక దిగులు, తెలియని గుబులు, చిన్నగా ఎక్కడో ఏదో ఒక చిన్న సమస్య ఉంటుందేమో కానీ మిగతా ఉద్యోగస్తులకి కానీ వ్యాపారస్తులకి కానీ విద్యార్థులకి కానీ అన్ని విధాలుగా కలిసి వస్తుంది. అలానే వీరికి ఆర్థికంగా కూడా నష్టాలు అనేవి తొలగిపోయి అదృష్టం కలిసి వస్తుంది. అంతేకాదు ఈ యొక్క మేషరాశిలో జన్మించినటువంటి వారికి కష్టం అనేది తీరిపోయే రోజు అతి దగ్గరలోనే ఉంది అని చెప్పుకోవచ్చు.
మీ యొక్క బంధం బలపడుతుంది. ఎవరైతే మేషరాశిలో జన్మించినటువంటి వ్యక్తులు ఉన్నారో వారి యొక్క దాంపత్య జీవితంలో కష్టాలు కానీ ఇంకా సమస్యలు కానీ తొలగిపోతాయి. వారి యొక్క ప్రేమ జీవితం చాలా బాగుంటుంది. అంతేకాదు మేషరాశి వారికి ఈ సమయంలో అనుకూలంగా ఉన్నప్పటికీ కొన్ని చిన్న చిన్న సమస్యలు అనేవి కొద్దిగా ఇబ్బందిని మనస్సుని నొప్పిగా చేస్తూ ఉంటాయి. వాటిని మీరు ధైర్యంతో ఎదుర్కోండి. అలానే వీరు మేషరాశి వారు మంచి ఆకర్షణీయమైనటువంటి ముఖ సౌందర్యాన్ని కలిగి ఉంటారు. ఈ మేషరాశి వారు ఎక్కువగా ఏదైనా అనుకుంటే అది తప్పకుండా సాధించగలిగే అంత శక్తివంతులు అని చెప్పుకోవచ్చు. వీరు ఏదైనా సరే అతి సులువుగా సాధిస్తారు. ఎంతటి హార్డ్ వర్క్ అయినా సరే వీరు ఖచ్చితంగా నేర్చుకొని దానిలో విజయాన్ని సాధిస్తూ ఉంటారు. అది ఎంతటి వీరికి అంటే అసలు వీరికి ఆ యొక్క పని మీద అవగాహన లేదు, అయినప్పటికీ ఆ పని అనేది చేయవలసిందే తప్పదు అనేటప్పటికీ వీరు తప్పకుండా అందులో విజయాన్ని పొందుతారు. అంటే వీరికి రాకపోయినా వీరు చాలా కష్టపడి నేర్చుకొని మరి విజయాన్ని పొందుతారు. ఇలా వీరి యొక్క అడుగులు ఆలోచనలు పూర్తిగా విజయం వైపు ఉంటాయని చెప్పుకోవచ్చు. విజయాన్ని చేజెక్కించుకునేంత వరకు వీరు నిద్రపోరు అని కూడా చెప్పుకోవచ్చు. ఇక విజయవంతమైనటువంటి జీవితం గడపడం కోసం వీరు చాలా కష్టపడతారు. బంధుత్వాలకి ఎక్కువగా విలువని ఇస్తూ ఉంటారు. వాటిని కాపాడుకోవటానికి ఎంత రిస్కునైనా తీసుకుంటారు. వీరి యొక్క బంధాలకి అంటే వీరి యొక్క ప్రేయసి కావచ్చు లేదా వీరి యొక్క అంటే భార్య కావచ్చు, ఇలా మేషరాశిలో జన్మించినటువంటి వ్యక్తులు ఇతరుల కోసం ఎక్కువగా అంటే నా అనుకునేటటువంటి వారి కోసం చాలా రిస్క్ తీసుకొనైనా వారిని సేవ్ చేస్తారు. అలానే ఎవరైనా ఆపదలో ఉంటే మాత్రం చాలా ముందుంటారు. వీరికి సహాయం చేసేటటువంటి గుణగణాలు అధికంగా ఉంటాయి. అన్నం దానం చేయటం కానీ, ఇతరులని చేరదీయటం కానీ, ఇతరులపై అధికంగా జాలిని చూపించటం కానీ, మంచి ప్రేమానురాగాలను చూపించటం కానీ అందులో మేషరాశి వారు చాలా ముందుంటారు అని చెప్పుకోవచ్చు. ఇతరులని ఎక్కువగా అభిమానిస్తూ ఉంటారు. ఎవరైనా ఆపదలో ఉంటే చాలా చక్కటి వీరి యొక్క మాట తీరుతో అలానే వీరి యొక్క మంచితనాన్ని చాటుకుంటూ ఉంటారు. అలానే దాన ధర్మాలు కూడా అధికంగానే చేస్తూ ఉంటారు మేషరాశి వారు. ఈ యొక్క మేషరాశి వారికి అద్భుతమైనటువంటి అంటే 4 వైపుల నుండి డబ్బు కూడా వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే వీరి యొక్క చేసేటటువంటి మంచి ఫలితాలు, మంచి మాట విధానం, అలానే వీరి యొక్క మంచితనమే వీరిని ఒక స్థాయిలో నిలబెడుతుంది. కనుక ఈ యొక్క మేషరాశి వారికి తప్పకుండా మంచి జరిగేటటువంటి అవకాశాలు అధికంగా కనిపిస్తూ ఉన్నాయి. అంతేకాదు ఈ యొక్క మేషరాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి సమస్త పాపాలను తొలగించుకోవటానికి అనుకూలమైనటువంటి రోజు అంటే నవంబర్ 13వ తారీఖు బుధవారం అనేది వీరి యొక్క పాపాలను కడిగి వేసుకోవటానికి చాలా అనుకూలమైనటువంటి రోజు. ఈ యొక్క మేషరాశి వారి జీవితంలో ఎవరైతే కష్టాలను అనుభవిస్తూ ఉన్నారో వారి యొక్క కష్టం అనేది దూరం కావాలి అంటే ఖచ్చితంగా బుధవారం రోజున మీరు మహావిష్ణువుని అంటే శ్రీ మహావిష్ణువుని పూజించండి. విష్ణుమూర్తికి పసుపు రంగు పూలను, తులసి మాలను సమర్పించండి. అలానే కార్తీక మాసంలో బుధవారం కనుక ఒక పిండి ప్రమిదలో మీరు దీపాన్ని వెలిగించండి, దీపారాధన చేయండి. విష్ణుమూర్తి ఆలయంలో ఈ యొక్క కార్తీక మాసంలో అంటే నవంబర్ 13వ తారీఖు బుధవారం రోజున విష్ణుమూర్తి ఆలయంలో తప్పకుండా ఒక పిండి దీపాన్ని వెలిగించండి. ఇక ఈ మేషరాశి వారికి కొన్ని మధ్యస్థమ ఫలితాలు ఉన్నా కొన్ని మాత్రం అంటే ఈ సమయం మాత్రం చాలా బాగా కలిసి వస్తుంది. ఈ సమయంలో వీరు చేసే ప్రతి పని కూడా విజయవంతం అవుతుంది అని చెప్పుకోవచ్చు. ఇక మేషరాశి వారు వీరి సమయంలో ఏది చేసినా కూడా విజయవంతం అవుతుంది. అంతేకాదు వీరి జాతక రీత్యా కనుక చూసుకున్నట్లయితే ఈ యొక్క మేషరాశి వారికి ఈ యొక్క నవంబర్ 13వ తేదీకు అంటే 13వ తారీఖున ఖచ్చితంగా వీరికి అన్ని కూడా సమస్యలు తీరిపోతాయని చెప్పుకోవచ్చు. మీ యొక్క సమస్యలు తీరిపోయి సంతోషకరంగా కూడా జీవిస్తారు. మంచి సంతోషకరమైనటువంటి వాతావరణంలో జీవిస్తారు. శుభవార్తలు కూడా వింటారు. ఎక్కువగా ఈ సమయంలో మీరు మంచి శుభకార్యానికి అటెండ్ అవుతూ ఉంటారు. మంచి శుభకార్యాలకి పిలుపు కూడా వస్తుందంటే ఏదైనా శుభకార్యం జరుగుతున్నట్లు అయితే మీ యొక్క బంధుమిత్రుల నుండి కూడా మీకు పిలుపు రావడం జరుగుతుంది. బంధుమిత్రులు మిమ్మల్ని పిలవటం, ఇంటికి ఆహ్వానించడం జరుగుతుంది. ఆ యొక్క శుభకార్యంలో కూడా పాల్గొంటారు. ఈ సమయంలో మీరు దేవతారాధన కూడా అధికంగా చేస్తూ ఉన్నారు. ఆ యొక్క పూజలకి పుణ్య ఫలితం కూడా తప్పకుండా దొరుకుతుంది. అంటే పుణ్య ఫలితం కూడా వస్తుంది. మీరు చేసేటటువంటి ప్రతి పనికి కూడా మంచి ఫలితం వస్తుంది అని చెప్పుకోవచ్చు. అంతేకాదు మేషరాశి వారికి ధనం వస్తుంది. ఆర్థిక కష్టాలు తొలగిపోతాయి. విద్యాపరంగాను, ఉద్యోగపరంగాను, వ్యాపార పరంగాను అన్నింటిలో
పనిలో కూడా విజయం కలుగుతుంది. విజయవంతమైన జీవితాన్ని గడుపుతారు అని చెప్పుకోవచ్చు. అంతే, ఈ మేషరాశి వారు ఎవరైతే ఉన్నారో దూర ప్రయాణాలు అంటే వీరు విదేశీ ప్రయాణం చేయాలి అన్నా, విదేశంలో మంచిగా సెటిల్ అవ్వాలి అన్నా, విదేశీ ప్రయాణం చేసి చదువుకోవాలి అన్నా అవి కూడా కలిసి వస్తాయి. ఈ సమయంలో విద్యార్థులకి మంచి ఉత్తీర్ణత వస్తుంది. ఇలా ఒకటి కాదు, రెండు కాదు, మేషరాశి వారికి అన్నీ కూడా శుభాలే అని చెప్పుకోవచ్చు. ఒక విధంగా చెప్పుకోవాలంటే ఒక అదృష్టమైనటువంటి సమయం నడుస్తుంది అని చెప్పుకోవచ్చు. అంతేకాదు, వీరికి అన్ని విధాలుగా బాగుంది. అదేవిధంగా ఈ యొక్క మేషరాశి వారికి ఆర్థిక కష్టాలు తొలగిపోయి ధనం ఏదో ఒక రూపంలో వస్తుంది. మీ యొక్క మనస్సు చాలా ప్రశాంతంగా ఉంటుంది. తెలియకుండా చాలా సంతోషంగా రోజులు గడిచిపోతూ ఉంటాయి. ఇక విష్ణుమూర్తిని, పరమశివుణ్ణి ఆరాధించటం వల్ల ఇంకా ప్రశాంతమైనటువంటి వాతావరణంలో జీవిస్తారు. తెలుసుకున్నారు కదా మేషరాశి వారికి నవంబర్ 13వ తారీఖున ఏం జరగనుంది అని. అలానే మీ యొక్క రహస్యాలను ఇతరులతో పంచుకోకండి. కొంచెం ఈ యొక్క విషయంలో దృష్టి పెట్టండి. రహస్యాలను ఇతరులతో పంచుకోకండి. మీ మంచి కోరేవారిని మీరు గ్రహించి మీ మంచి కోరేవారితో స్నేహం చేయండి. అప్పుడు స్నేహపూర్వితమైనటువంటి ఆలోచనల వల్ల మీరు ఇంకా జీవితంలో ఎదిగే అవకాశం ఉంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.